హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను విశాఖ ఉత్సవ్ కాదు, ఫ్లవర్ షోకి అయితే వచ్చేసాను. మీకు కూడా చూపిస్తున్నాను ఎలా ఉంది. యాక్చువల్గా మొన్న నైట్ వచ్చాను, బట్ ఈరోజు డే టైంలో మీకు చూపించాలని మళ్ళీ వచ్చాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదేమొంచి విఎంఆర్డిఏ వాళ్ళు ఫ్లవర్ షో అనేది కండక్ట్ చేశారు. యాక్చువల్గా 29, 30, 31 వరకు, కానీ ఫస్ట్ని కూడా కండక్ట్ చేశారు. ఆ రోజు సండే పడటంతో అండ్ వీకెండ్ కదా, చాలా క్రౌడ్ ఉంది. చూడండి ఎంత బాగుందో న్యాచురల్గా. యాక్చువల్గా ఈ పార్క్ అనేది చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైము వాటర్ ఫౌంటైన్ అది ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఫ్లవర్స్తో కూడా మంచిగా డెకరేట్ చేశారు. చాలా బాగుంది ఎలివేషన్ అయితే మటుకి. చూడండి రకరకాల ఫ్లవర్స్, చాలా వెరైటీస్. ఆ పేర్లు అవి నాకు తెలియదు, అందుకే నేను చెప్పట్లేదు. ఇంకా శాండ్ ఆర్ట్ అయితే ఇంక చెప్పవసరం లేదు. చాలా బాగుంది శాండ్ ఆర్ట్ అనేది. అండ్ ఇంకా ఎంట్రన్స్లో ఇలా విఘ్నేశ్వరిని పెట్టారు. బ్యాక్ సైడ్ అయితే వాటర్ ఫౌంటైన్, నైట్ టైం కలర్స్తో మంచి ఎలివేషన్ అనమాట. మంచి లుక్ అనేది వచ్చింది నైట్ వ్యూ మటుకి. అండ్ ఇక్కడ ఎద్దుల బండితోటి ఈ సెటప్ అనేది చాలా బాగా నచ్చిందండి. ఆ ఫ్లవర్స్తో డెకరేషన్ చేసిన వాళ్ళ ఓపికని చాలా మంచిగా మెచ్చుకోవాలి. చాలా బాగా ప్రతి ఒక్క ఫ్లవర్ని కూడా మంచిగా డెకరేట్ చేశారు. పికాక్ ఫ్లవర్ అనేది నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇక్కడైతే మట్టికి ఇంకా ఫ్లవర్సే కాదు, ఫ్రూట్స్తో కూడా డెకరేషన్స్ అవి చేశారు. అలాగే కాలీఫ్లవర్తో క్రొకోడైల్ అనేది రెడీ చేశారు. పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారండి. మా పిల్లలు కూడా బాగా నైట్ టైం తీసుకెళ్ళాను. అప్పుడు వీడియో తీయడం అవ్వలేదని చెప్పి మళ్ళీ మార్నింగ్ వచ్చాను. ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా చేశారు. ఎప్పటికైనా గుర్తుండిపోతాయి మెమొరీ లాగా అని చెప్పేసి ఇంకా మా పిల్లలకు కూడా మంచిగా చూపించాను. జనాల్లో చూడలేకపోయారు కదా అని చెప్పేసి. వైజాగ్లో ఉన్న వాళ్ళు మీలో ఎవరైనా వెళ్ళారా ఇది చూడటానికి? మీ అందరికి ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.